హరే కృష్ణ 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 హరే హరే. భగవద్గీత భక్తి యోగం 12వ అధ్యాయంలోని మయ్యావేశ్యమనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తే మే యుక్తతమా మతఃలో శ్రద్ధయా పరయా ఉపేత శ్రద్ధయా పరయా ఉపేతాహ అన్న పదం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. వాటిలో శ్రద్ధ యొక్క ఉదాహరణ మూఢ శ్రద్ధ, మూఢ విశ్వాసము, అంధశ్రద్ధ అనేది ఉండకూడదు అని చెప్పుకున్నాము. ఉదాహరణ, ఒక గ్రామంలో గృహస్థు ఒక ఆయన ఉండేవాడు. ఆయనది పెద్ద కుటుంబం. ఆయన ప్రతి ఏటా నవగ్రహ పూజ చేయిస్తాడు. పురోహితుని పిలిచి కావలసిన వస్తువుల జాబితా ఇమ్మన్నాడు. ఆ పురోహితుడు తన ఇంట్లో కొరతగా ఉన్న వస్తువులతో కలిపి పెద్ద జాబితానే ఇచ్చాడు. గృహస్థు అన్నీ తెప్పించాడు. పూజ జరిగిపోతూ ఉన్నది. ఇంతలో ఇంటిలో తిరుగుతున్న పిల్లి పూజ దగ్గర పెట్టిన కొబ్బరి చిప్పల మీదకు ఉరుకుతున్నది. అది సరుకులను పాడు చేస్తున్నది. అందువల్ల ఒక గంపను తెప్పించి పిల్లిని దాని క్రింద పెట్టారు. పూజ పూర్తి అయ్యింది. ప్రతి సంవత్సరం ఇదే తంతు. ఆ గృహస్థుకు 5 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతడు ప్రతి సంవత్సరం జరుగుతున్న పూజను జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు. కొన్నాళ్ల తరువాత ఆ గృహస్థు మరణించాడు. అతని కుమారుడు 30 సంవత్సరాల వయసు గలవాడయ్యాడు. తండ్రి చేయించినట్లుగానే తాను కూడా నవగ్రహ పూజను ప్రతి సంవత్సరం చేయించాలని నిశ్చయించుకున్నాడు. అందువల్ల తన పురోహితుని పిలిచాడు. ఈ పురోహితుడు ఎవరో కాదు, అంతకుముందు తండ్రి చేత నవగ్రహ పూజ చేయించిన పురోహితుని కుమారుడే. సరే, పూజ మొదలైంది. ఇంతలో ఆ పూజ చేయించే కుర్రవాడు పురోహితునితో, అయ్యా, గంప క్రింద పిల్లి చేసే విధానం మీకు తెలియదా అన్నాడు. పురోహితుడు అర్థం కానట్లు చూశాడు. ఈ మాత్రం పూజ తెలియని వాడివి మాకెందుకు, వేరొకరిని పిలుస్తాం, ఆపండి పూజ అన్నాడు. ఇంతలో కుశలుడైన పురోహితుడు ఏదో ఒక కిటుకు కనిపెట్టి ఒక పిల్లిని ఎక్కడి నుండో తెప్పించి గంప కింద వేసి పూజ పూర్తి చేసి తన మూటాముల్లే సర్దుకుపోయాడు. ఇదే మూఢ శ్రద్ధ, అంధశ్రద్ధ, గ్రుడ్డి విశ్వాసం. ఇట్టి శ్రద్ధ వల్ల ఎట్టి ప్రయోజనము ఉండదు. నిజమైన శ్రద్ధ కావాలి. అసలు శ్రద్ధ అంటే ఏమిటి అన్న విషయాన్ని మరి ఒక సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.